अग्नये इदं न मम। ఓం దేవసేనా సహిత శ్రీ సుబ్రహ్మణ్యాయ నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం. రేపే సుబ్రహ్మణ్య షష్ఠి. కుజసర్ప దోషాలు, నరదృష్టి, అదేవిధంగా శత్రుబాధలు, నరకోశ వంటివి ఏదైనా సరే సమస్యల నుంచి మనం ఈ విముక్తి అనేది పొందవచ్చు. ఈరోజు చాలా విశిష్టతను కలిగినటువంటి రోజు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ చిన్న నియమాలను పాటించండి. సుబ్రహ్మణ్య షష్ఠి రోజున సంతాన సమస్యలు, వైవాహిక జీవితంలో సమస్యలు, పెళ్లి కుదరక ఇబ్బంది పడుతున్నవారు, పిల్లలకు అనారోగ్య సమస్యలతో బాధపడేవారు, పిల్లల చదువుకు ఇబ్బందులు పడుతున్నటువంటి వారు, ప్రశాంతత తగ్గడం, నరఘోష ఎక్కువగా ఉండడం, శత్రుబాధలు, అప్పుల సమస్యలు, అప్పుల బాధలు ఎక్కువ అవ్వడం, ఎలాంటి సమస్యలైనా సరే సుబ్రహ్మణ్య షష్ఠి నాడు తొలగించుకోవచ్చు అని మన శాస్త్రాల్లో తెలియజేశారు. మరి ఈ సుబ్రహ్మణ్య షష్ఠి చాలా విశిష్టతను కలిగినటువంటి రోజు కాబట్టి ఈ రోజు పాటించవలసినటువంటి నియమాలు, ఎలాంటి నియమాలను పాటించాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను లైక్ చేయండి. ఈ వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. సుబ్రహ్మణ్య షష్ఠి ప్రతి ఏటా మార్గశిర మాసంలో వచ్చే శుక్లపక్ష షష్ఠి నాడు సుబ్రహ్మణ్య షష్ఠిని జరుపుకుంటారు. ఈరోజు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే చాలా మంచి జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఏదో ఒక సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అయితే సమస్యలన్నీ తొలగించుకోవాలని, సంతోషంగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. కాబట్టి ఈరోజు విశేషంగా ఆ సుబ్రహ్మణ్య స్వామిని వేడుకోవడం, ఆ స్వామివారిని పూజించడం వలన విశేషమైన ఫలితం అనేది లభిస్తుంది. అయితే మీకున్న సమస్యలన్నీ తొలగిపోవాలి అని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. కాబట్టి ఇలా మీ కోరికలు నెరవేరాలి అంటే ఈ నియమాలను ఖచ్చితంగా పాటించాలి అని మన శాస్త్రాల్లో తెలియజేశారు. సుబ్రహ్మణ్య షష్ఠి నాడు శ్రవణ నక్షత్రం ఉండటం, అది బుధవారం రోజున కలిసి రావటం అత్యంత విశేషమని కూడా చెప్పుకోవచ్చు. విశేషంగా సుబ్రహ్మణ్య షష్ఠి నాడు కొన్నింటిని పాటించవలసినటువంటి అవసరం ఉంది. ఈ నియమాలను పాటించడం వలన సంతోషంగా ఉన్న మీ జీవితం మరింత సంతోషంగా మారిపోతుంది. ఈ రోజు ఇలా చేయటం వలన సంతాన సమస్యలు, వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలు, పెళ్లి కుదరక ఇబ్బంది పడేవారు, పిల్లలకి చదువులో ఇబ్బంది పడటం, ప్రశాంతమైనటువంటి వాతావరణం నెలకొరకపోవడం, నరదృష్టి ఎక్కువగా ఉండటం, శత్రుబాధలు ఏర్పడటం, అప్పుల సమస్యలతో బాధపడేవారు, ఇలా ఏ సమస్యలైనా సరే సుబ్రహ్మణ్య షష్ఠి నాడు మనం ఆ స్వామివారికి చక్కగా భక్తి శ్రద్ధలతో పూజిస్తే మీకున్న సమస్యలన్నీ తొలగించుకోవచ్చని మన శాస్త్రాల్లో వివరించారు. కాబట్టి రేపే సుబ్రహ్మణ్య స్వామి పూజించే విశేషమైన రోజు అని కూడా చెప్పుకోవచ్చు. రేపు సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఇలా చేస్తే మంచిది. సుబ్రహ్మణ్య స్వామిని రేపు సుబ్రహ్మణ్య షష్ఠి ఈ రోజున విశేషంగా సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం, సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి ఆవు పాలతో అభిషేకం చేయటం, ఎర్ర పువ్వులతో, అదేవిధంగా ఎరుపు రంగు వస్త్రంతో చక్కగా సుబ్రహ్మణ్య స్వామిని విశేషంగా పూజించడం వలన ఆ స్వామి వారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. మీకు కుదిరితే వెండి నాగుపాములను దానం చేయండి. ఇలా చేయడం వల్ల సర్పదోషాల నుండి బయటపడతారు. ఇలా చేయడం వలన సమస్త దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. సుబ్రహ్మణ్య షష్ఠి ఎప్పుడు అని ప్రతి ఒక్కరూ ఒక క్వశ్చన్ మార్క్ లో ఉండిపోతారు. సుబ్రహ్మణ్య షష్ఠి నవంబర్ 25 రాత్రి 7:12 మొదలై నవంబర్ 26 రాత్రి 7:43 ముగుస్తుంది. సూర్యోదయం తిథి ప్రకారం చూసుకోవాలి. కాబట్టి నవంబర్ 26న సుబ్రహ్మణ్య షష్ఠి జరుపుకోవాలి. ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే నాగదోషాలు కూడా తొలగిపోతాయి. జ్ఞానం, బుద్ధి వృద్ధి చెందుతంతో పాటు మీకు ధనాకర్షణ విపరీతంగా పెరిగిపోతుంది. ఆ స్వామి వారి యొక్క అనుగ్రహం మీపై కలుగుతుంది. అదేవిధంగా కుజ దోషాలతో బాధపడేవారు, అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ రోజున విశేషంగా స్వామివారిని పూజించండి. ఆ స్వామివారి యొక్క అనుగ్రహం ప్రాప్తిస్తుంది. ప్రత్యేకించి కుతదోషం ఉన్నవాళ్ళు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం మంచిది. అదేవిధంగా వివాహ యోగం కోసం సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం దర్శనం చేసుకోవటం చాలా శుభమని కూడా చెప్పుకోవచ్చు. ఎవరైతే వివాహం కుదరక ఇబ్బందులు పడుతుంటారో వారికి రేపు నవంబర్ 26న సుబ్రహ్మణ్య షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క కళ్యాణాన్ని దర్శనం చేసుకున్న ఆ స్వామి వారి యొక్క కృపా కటాక్షాలు మీపై కలిగి మీకు వెంటనే మంచి అనేది జరుగుతుంది. ఆ స్వామి వారి యొక్క అనుగ్రహం మీపై ప్రాప్తిస్తుంది. ఇలా చేయడం వల్ల పెళ్లి కాని వారికి పెళ్లి కుదురుతుంది. పెళ్ళైన వారికి వివాహ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా దూరమైపోతాయి. సుఖ సంతోషాలతో, ప్రేమానురాగాలతో దంపతుల మధ్య ఐక్యత విపరీతంగా పెరిగిపోతుంది. కాబట్టి సుబ్రహ్మణ్య షష్ఠి నాడు
సుబ్రహ్మణ్య షష్ఠి నాడు విశేషంగా పుట్టలో పాలు పోస్తే సర్పదోషాలు కూడా తొలగిపోతాయి. కాబట్టి ఈ రోజు భక్తి శ్రద్ధలతో ఆ స్వామివారిని పూజించండి, అంతా మంచే జరుగుతుంది. ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఒక చిన్న దీపాన్ని వెలిగించినా సరిపోతుంది. ఎందుకంటే ఆ స్వామివారి యొక్క అనుగ్రహం మీపై ప్రాప్తిస్తుంది. మనకి పూజకు మొదటి ప్రాధాన్యత భక్తి శ్రద్ధని. కాబట్టి భక్తి శ్రద్ధలతో పూజను ఆచరించండి, మంచి ఫలితాలను పొందుతారు. తెలుసుకున్నారు కదా. మరిన్ని ఆధ్యాత్మికకరమైనటువంటి విషయాల కోసం మన ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.